వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల సిట్ బృందం మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ ఘటనకు సత్సంగ్ నిర్వాహకులు, స్థానిక పోలీసులు, ఇతర అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 6 అధికారులు, సికింద్రారావు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్, సర్కిల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుశీల్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్, ఇద్దరు స్థానిక పోలీస్ అవుట్ సోర్స్ ఇన్ఛార్జ్ అధికారులు కచోరా మన్వీర్ సింగ్, పోరా బ్రిజేష్ పాండేలను సస్పెండ్ చేసింది. 855 పేజీలతో కూడిన సిట్ నివేదికలో సూరజ్ పాల్ గా పిలువబడే తాంత్రికవేత్త భోలేబాబా పేరు లేకపోవడం గమనార్హం. అసలు సత్సంగ్ ను ఏర్పాటు చేసింది భోలేబాబాయే. ఆయన పాదధూలితో పుణ్యం వస్తుందంటూ విపరీతంగా ప్రచారం చేసింది ఆయన అనుచరణ గణం. ఆ మాటలు అమాయకంగా నమ్మడంతో జరిగిన తొక్కిసలాటలోనే 121 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నీట్ సిట్ అధికారులు ఈ నెల 2, 3, 5 తేదీలలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ పోలీసులు, అధికారులు సహా 125 మంది స్టేట్మెంట్లను సిట్ నమోదు చేసింది. వివిధ పత్రికలలో వచ్చిన వార్తలు, కథనాలను, ఘటన స్థలంలో తీసిన వీడియోలు, ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లను పరిశీలించింది. ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చునన్న అనుమానాలను సిట్ తోసిపుచ్చలేదు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. సత్సంగ్ కార్యక్రమాన్ని అధికారులు తేలికగా తీసుకున్నారని, సీనియర్లకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపింది. సంఘటన స్థలాన్ని సందర్శించకుండానే సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ప్రార్థన సమావేశానికి అనుమతి ఇచ్చారని పేర్కొంది. భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానించిన నిర్వాహకులు అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయలేదని, స్థానిక అధికారులు విధించిన షరతులను కూడా పాటించలేదని సిట్ తేల్చింది. నిర్వాహక కమిటీతో సంబంధం ఉన్నవారు గందరగోళానికి కారకులయ్యారని తెలిపింది. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రార్థనలు చేసేవారు ప్రజలు కలిసిపోయారని, భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పటికీ ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదని వివరించింది. సంఘటన జరిగిన వెంటనే నిర్వాహక కమిటీ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని సిట్ తన నివేదికలో తెలియజేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.